హాయ్! వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన కథ 'నా ప్రాణమా' పార్ట్ 10. మీ మనసుకు నచ్చే అత్యంత అద్భుతమైన కథ. నా చదువు పూర్తయిపోయింది. నేను తిరిగి ఇండియా వచ్చేశాను. అలా కొన్ని రోజులకు అభి ఇండియాలో ఒక కంపెనీ స్టార్ట్ చేశాడని తెలిసింది. అభితో మాట్లాడాలని, అభిని కలవాలని నాకు చాలా అనిపించేది. కానీ నేను మళ్ళీ తనని కలిస్తే నన్ను ఎప్పటిలానే అసహ్యించుకుంటాడని, తన మాటలతో నన్ను బాధపెడతాడని నేను కలవకుండా నా స్నేహితురాలు శిల్పతో నా బాధనంతా పంచుకునేదాన్ని. తను నాతో "బాధపడకు అక్షర, మన స్నేహం మళ్ళీ కలుస్తుంది" అంటూ నన్ను ఓదార్చేది. శిల్పకు వినయ్ ఎందుకు చనిపోయాడో తెలిసింది అంట. వినయ్ నన్ను ప్రేమించాడని శిల్పకు తెలిసి ఆ విషయం నాతో చెప్పింది. శిల్ప చెప్పగానే నేను ఒక్కసారిగా షాక్ అయ్యాను. ఆ విషయం నుండి నేను బయటికి రాలేకపోతుంటే శిల్పే నన్ను ఎక్కువ మోటివేట్ చేసేది. "బాధపడకు, ఆ విషయం నీకు తెలియదు కదా" అంటూ నన్ను ఎంతగానో సపోర్ట్ చేసేది శిల్ప. నేను రోజు ఆ ఆలోచనలే ఆలోచించుకుంటూ పిచ్చిదానిలా తయారవుతుంటే శిల్పని తను పనిచేసే ఆఫీసులో నాకు ఒక జాబ్ చూసింది. నన్ను జాబ్ చేసేలా ఒప్పించి వాళ్ళ ఆఫీస్లో జాయిన్ చేపించింది. నేను కూడా ఆ విషయాన్ని, ఆ ఆలోచనల నుండి బయటికి రావాలని ప్రతిరోజు ఆఫీస్కు వెళ్ళేదాన్ని. కొన్ని రోజులకు ఆ విషయాలన్నీ చిన్న చిన్నగా మర్చిపోతూ వచ్చాను. ఆఫీస్లో మా బాస్కి నేనంటే క్రష్ ఉండేది. రోజు నాతో మాట్లాడాలని ఏదో విధంగా కలుస్తూ ప్రయత్నాలు చేసేవాడు. అలా కొన్ని రోజులకు మా బాస్ నాతో చెప్పాడు, "నువ్వంటే నాకు చాలా ఇష్టం. నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను" అని అన్నాడు. మా బాస్ని నేను చాలా రోజుల నుంచి చూస్తున్నాను. అతను చాలా మంచివాడు. నన్ను పెళ్లి చేసుకుంటానని అన్నాడని నేను కూడా ఓకే అని చెప్పేశాను. మా బాస్ వాళ్ళ అమ్మానాన్నలకు నా గురించి చెప్తే వాళ్ళకు కూడా నేను బాగా నచ్చి నన్ను ఓకే అని చెప్పారు. ఇక మా ఇద్దరికి జాతకాలు చూసి ముహూర్తాలు కూడా పెట్టించారు. మేమిద్దరం కలిసి మా పెళ్లి షాపింగ్ చేసుకున్నాము. అలా మా పెళ్లి రోజు రానే వచ్చింది. మా బాస్ నా మెడలో తాళి కట్టే సమయానికి ఎవరో వచ్చి అతని చేతిలో ఉన్న తాళిని తీసి నా మెడలో టకాటకా కట్టారు. నేను అతని వైపు చూసేసరికి అతడు అభి. నేను ఒక్కసారిగా షాక్ అయ్యాను. అలానే అభి వైపు గుడ్లప్పగించి చూస్తూ ఉన్నాను. నాకు ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు. అభి నా మెడలో తాళి కట్టి బరాబరా నా చెయ్యి పట్టుకొని లాక్కొని వెళ్తుంటే మా బాస్ వాళ్ళ పేరెంట్స్, మా బాస్ నన్ను అడ్డుకోవాలని చూస్తే అభి వాళ్లకు వార్నింగ్ ఇచ్చి నన్ను అక్కడి నుండి తీసుకొని ఇంటికి వచ్చేశాడు. ఇది అత్తయ్య గారు జరిగింది అని అక్షర జానకమ్మకు చెప్తూ ఉంది. అసలు అభి నా మీద ఎందుకు కోపంగా ఉన్నాడో నాకు ఇప్పటికీ ఏమీ తెలియడం లేదు. వినయ్ నన్ను ప్రేమించడం వల్ల చనిపోయినట్టున్నాడు అని నా అనుమానం. అందుకే అభి నా మీద చాలా కోపంగా ఉన్నాడు అనుకుంటా అని అక్షర అంటుంది. సాకేత్ కూడా నాకు అప్పటి నుండి కనిపించడం లేదు. వాడు ఉండే అడ్రస్ తెలుసుకోవాలని నేను చాలా ప్రయత్నాలు చేశాను. కానీ నా ప్రయత్నాలు అన్నీ విఫలం అయ్యాడు. అతడు ఎక్కడున్నాడో నేను తెలుసుకోలేకపోయాను అని అక్షర బాధగా చెప్తుంది. జానకమ్మ అలానే అక్షర వైపు చూస్తూ, "నువ్వు బాధపడకమ్మా. వినయ్ నిన్ను లవ్ చేస్తున్నాడు. చెప్పకపోవడం వాడిది తప్పు. వాడు చెప్తేనే కదా
నువ్వు లవ్ ప్రపోజల్ ఓకే చేస్తావో లేదా నో చెప్తావో తెలిసేది. ఏమీ చెప్పకుండా అలా ఆత్మహత్య చేసుకొని చనిపోవడం ఆ వినయ్ గాడిది తప్పు. ఈ మధ్య అందరికీ బాగా అలవాటైపోయింది. ఏమీ చెప్పకుండా సూసైడ్ చేసుకొని చనిపోవడం అంటూ కోడల్ని ఓదార్చుతుంది జానకమ్మ. నువ్వు ఏమీ బాధపడకమ్మా, మన అభి మారతాడు. నిన్ను ప్రేమగా మంచిగా చూసుకునే రోజులు దగ్గరలోనే ఉన్నాయి అని నాకు అనిపిస్తుంది అంటుంది జానకమ్మ. తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే. ఈ కథ మీకు గనక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హైప్ ఇచ్చి మన వీడియోను ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ.